అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను వీడియోలో కనిపించే మీకు అందరికీ కూడాను విషెస్ తెలియజేసుకుంటానండి. శుభాకాంక్షలు తెలుపుతాననమాట. అయితే మకర సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే మా గుమ్మం ముందు ఈ విధంగా భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో పాటు రంగులను కూడా అలంకరించుకున్నానండి. మా వారు కూడా నాకు సహాయం చేశారు. అలాగే రామయ్య తండ్రి సహాయం చేసిందండి. ఇదిగోండి ప్రతి సంవత్సరం పీటలను రథం వేసుకుంటానండి. ఈ సంవత్సరం అయితే ఈ పద్మాలతోటి ఈ విధంగా ముగ్గు వేసుకొని అలంకరించుకున్నానమాట. చూసారా, మనకి సంక్రాంతి అంటేనే ఎంతో మనకి సంతోషం. పెద్దల పండుగ పైపెచ్చు అన్నిటికన్నా పెద్ద పండుగ అనమాట. ఎందుకంటే ధాన్యం వస్తుంది పూర్వం నుంచి కూడా చేతిలో, రైతుల చేతుల్లోకి. అలాగే డబ్బు పుష్కలంగా ఉంటుంది. క్రొత్త బట్టలకు కానీ, బంధువుల రాక కానీ, పిండి వంటలకు కానీ, అలాగే మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి కానీ అందరికీ పంచి పెట్టుకోవటానికని చెప్పేసి పిండి వంటలు అలా తయారు చేసి అందరికీ ఇచ్చుకోవటాలు, పుచ్చుకోవటాలు అవన్నీ జరుగుతూ ఉంటాయండి. అలాగే డూడు బస్వన్న, గంగిరెద్దుల వాళ్ళు, అలాగే మరి బుడబొక్కల వాళ్ళు, చెంచులు, అలాగే ఇంకా ఎంతోమంది వస్తూ ఉంటారు ఈ పండగకి మన ఇండ్ల ముందు. హరిదాసు ఈ విధంగా మనకి టౌన్ కావటాన మన ఇండ్ల ముందుకి ఎవ్వరూ రాలేదండి ఈ సంవత్సరం. దారిలో కనిపించినప్పుడు మాత్రం నేను ఏదో ఒకటి తీసుకొని వెళ్ళేదాన్ని వీడియోస్ చేసుకోవటానికి. అప్పుడు పెట్టుకున్నాను అనమాట. గంగిరెద్దుల వారికైనా, హరిదాసుల వారికైనా దారిలో కనిపించినప్పుడు ఇచ్చానమాట అండి. ఎందుకంటే మాది కట్ రోడ్డు పైపెచ్చి మన ఇంటి ముందుకి ఎవరు రాలేదండి ప్రస్తుతానికి. నేను బయటికి వీడియోస్ కోసం మా వారు నేను వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళకి సహాయం చేశానమాట అండి. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వస్తారండి. ఇంకా అడుక్కునే వాళ్ళంటే, అలాగే మనకి ఇంటి ముందు మామూలుగా ఇళ్ళకి మనం కాలువలు, సైడ్ కాలువలు తీసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారండి. వాళ్ళందరికీ కూడాను అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటాము. అలాగే బట్టలు కానీ, క్రొత్త బట్టలు కానీ ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసేస్తానమాట అండి. మనకు శక్తి మేర మనకు తగ్గ వరకు ఇచ్చుకుంటాం. ఈ పండుగ అంటే ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, ఎంతో ఆనందంగా చేసుకుంటామండి. సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ, పైపెచ్చు పెద్దల పండుగ అనమాట. పెద్దలందరినీ తలుచుకొని నమస్కరించుకొని మనం మనస్ఫూర్తిగా వాళ్ళందరి దీవెనలో తీసుకుంటాం కదండి. మనకి ఎంతో సంతోషంగా ఉంటాం అందరం కూడాను. సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి ఈ విధంగా వ్రాసుకొని ఇంటి ముందు, గుమ్మం ముందు భూదేవి తల్లికి ఇలా చక్కగా అలంకరించుకున్నానండి. మనం ఎంతో ఇక డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు కూడా ఇక ముగ్గులతోటి మనం యుద్ధమే చేస్తాం. ఎన్నో రకరకాల ముగ్గులను సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం. నాకు పద్మాలు, కమలాలు అంటే ఎక్కువ ఇష్టం అండి. ఇక వాటిని ఎంతో అలంకరణ చేస్తాను అనమాట. ఒక పెళ్లి చేయాలంటే ఎంత చేసినా కొదవగానే ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత చేసినా కొరతగానే ఉంటుంది. అలాగే ముగ్గు వేస్తున్నా సరే ఇంకా ఇంకా మెలకలు దిద్దుతానే ఉంటానండి. రామయ్య తండ్రి ఇంకా చాలు, ఇంకా రామ్మ, ఇంకింట్లోకి రామ్మ అని అంటుందన్నమాట అండి. అంత ఇష్టం ముగ్గులు వేసుకోవటం అంటే. మన ఇల్లంతా పల్లెటూరు వాతావరణంగా ఉంటుంది కదండి. చూస్తున్నాం కదా, మనీ ప్లాంట్లు మొక్కలతోటి ముందు వెనక వరండాలతోటి చక్కగా ముందు కూర్చుంటే వేప చెట్టు గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఈ విధంగా ఆస్వాదిస్తామండి. ఇలా పల్లెటూరులో ముగ్గులు వేసుకున్నట్లుగా ఇవ్వండి ఇవన్నీ కూడా వేసామన్నమాట. మా వారు, రామయ్య తండ్రి, నేను వేస్తే అంతా అద్దారనమాట అండి, హెల్ప్ చేశారనమాట. ఒక్కళ్ళే కాకుండా మనం ఎవరొక్కళ్ళు చేస్తుంటే త్వరగా పని అయిపోతుంది. అయినా సరే కొంచెం నిదానంగానైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలండి పని అనేది. నాకు చాలా నీట్గా ఉండాలన్నమాట, మంచిగా ఉండాలి. లేదంటే మాత్రం నాకు విసిగేస్తుంది, చీదరేస్తుంది అనమాట అండి. అంత చక్కగా ఉండాలి. 100% నీట్గా ఉండాలన్నమాట ఏ పనైనా సరే మనం చేసినప్పుడు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఓకేనా?
అయితే ఈరోజు మకర సంక్రాంతి అండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. అందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపకులతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సంక్రాంతి పండుగ కదా, మన ఆడవాళ్ళం అంతా బిజీగా ఉంటాం కదండి. అందుకని మామూలుగా కాటన్ చీర కట్టుకొని మామూలుగా రోజువారి బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. పండుగ పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇక తీరుబడిగా పట్టు చీరలు అవి కట్టుకొని ఇక మనం వీడియో చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పండుగ హడావుడిలో పట్టు చీరలు కట్టుకోలేం కదా, అందుకోసం అని చెప్పేసండి ఈరోజు వచ్చేసేసి పాల తాలికలు, చింతపండు పులిహార చేసేసి మన ఇంటి దగ్గర చుట్టూతా ఒక 10 ఇళ్ళు వరకు ఉన్నాయండి, చేసుకోలేని వాళ్ళు అనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేస్తానమాట, పంచుతానమాట అండి. ఇంకా మన హిందువులు కాకుండా ముస్లిమ్స్ అనమాట అండి. ఇంకా మన హిందువులు ఆల్రెడీ ఎటు చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పప్పలు, అలాగే నేను తయారు చేసిన పప్పలు అవన్నీ చూపిస్తాను. అవన్నీ కూడా ఈ పండుగ కదా, పెద్దల పండుగ పెట్టుకొని అందరికీ చక్కగా పాల తలికలు, చింతపండు పులిహార అందరికీ, చుట్టుప్రక్కల వాళ్ళందరికీ కూడా చేసుకుంటాను. అలాగే మనకి ఊడవటానికి సైడ్ కాలువలు తీసేవాళ్ళు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకి పెట్టేసుకుంటాను. బట్టలు, చీరలు పెట్టేసేసుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనకి డస్ట్బిన్ తీసుకొని వెళ్తారు కదా, అందుకని సంక్రాంతి పండుగకి కంపల్సరీగా ఆడవాళ్ళిద్దరు ఉన్నారండి, వాళ్ళకి చీరలు పెట్టేసేస్తానమాట. ఇక అలా అనమాట అండి. ఇక మనం వచ్చేసేసి ఇదిగోండి చింతపండు చక్కగా కడిగి పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకున్నానండి. చింతపండుకి, పులిహారకు, పులుసుకి ఇదిగోండి చక్కగా ఇలా నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా ఈ బౌల్కి పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి బియ్యం చక్కగా ఇక కడిగి పెట్టేసుకుంటా అన్నమాట. పులిహారకి, చింతపండు పులిహారకి ఈ పాత్రలో తయారు చేసుకుంటా. మరి 10 మందికి 10 ఏళ్ళకి కదా చక్కగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు అందరూ తింటారు. పాల తలికలు, పులిహార, దీనికి వంట చేసుకుంటా. అన్నం వండుకున్నాం అనుకోండి మనం తయారవుతాయి. రామయ్య తండ్రి వాళ్ళ డాడీ ఇద్దరు కూడాను డీమార్ట్కి వెళ్ళారండి. పాల ప్యాకెట్లు, ఇంకా బెల్లం అది పట్టుకురావడానికి పాల ప్యాకెట్లు ఫ్రెష్గా ఉంటాయి కదా. పాల తాలికలు అంటే పాలతో తయారు చేసేది కదా, అందుకని ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు చక్కగా మంచిగా చీర కట్టుకొని అప్పుడు వీడియో తీసుకుంటాం. ఓకేనా? ఇదిగోండి అన్నం వచ్చేసి కుక్కర్లో పెట్టుకున్నా. కరెక్ట్గా సరిపోయింది అనమాట కుక్కరు. ఇక మంట అనేది కొంచెం పెద్ద పొయ్యి మండట్లేదండి. ఒకరోజు మళ్ళీ మా వారు ప్రిపేర్ చేయాలన్నమాట, అందుకోసం పెద్ద కుక్కర్లో సరిపోయిందనమాట మొత్తం. కావాలంటే మళ్ళీ చేసేస్తాను. తర్వాత తాలింపు పెట్టుకుందాం. అంతలోకి తాలింపు పెట్టుకొని ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి అయిపోతుంది అనమాట. ఇదిగోండి అన్నపూర్ణమ్మ తల్లి దగ్గర, లక్ష్మీదేవి తల్లి దగ్గర దీపం వెలిగించుకున్నాను. మనం గ్యాస్ వెలిగించుకున్నాం. ఇదిగోండి పల్లీలు దగ్గర పెట్టుకున్నాను, ఎండుమిరపకాయలు, అలాగే తాలింపు గింజలు, ఆవాలు మనకు తెలుసు కదా, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు కాకుండా నేను పొట్టు మినపప్పు వేస్తానండి. అలాగే కొత్తిమీర దగ్గర పెట్టేసుకున్నాను. చింతపులుసు ఇంకా పెట్టుకున్నాను కదా, నానబెట్టుకున్నాను కదా, తాలింపు పెట్టుకున్నాం అనుకోండి పని అయిపోతుంది. ఇక రామయ్య తండ్రి వాళ్ళు వచ్చారండి డిమార్ట్ నుంచి. ఇక చక్కగా పాల తలికలు తయారు చేసుకున్నాం. ఈ అన్నం తీసుకెళ్ళి పెట్టగానే పొయ్యి మీద ఇంకా పాల తలికలు పెట్టేసుకున్నాం. పిండి కలిపేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇదిగోండి పల్లీలు వేస్తున్నాను. కొంచెం పగులుతుంది, పొట్ల పగులుతుంది అనమాట పల్లీలు. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇక తాలింపు గింజలు వేసుకున్నాం. వేరుశనగ నూనె కదా, తాలింపుకి చక్కగా గుమగుమలాడుతూ ఉంటాయి చూస్తారా. ఇక వెంటనే అవి కూడా వేగినాక ఇక అప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకుంటే హైలైట్ తాలింపు పులిహార. ఇదిగోండి కరివేపాకు వేసుకున్నాం.
ఇదిగోండి పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకుంటే తాలింపులని చక్కగా పట్టిద్ది అన్నమాట అన్నానికి, విడిగా కాకుండా అన్నానికి సరే. ఇలా గ్యాస్ కట్టేసుకున్నాం. తాలింపు పులిహోర తాలింపు రెడీ అయింది. ఓకే, గుమగుమలాడిపోతుంది. వేరుశనగ నూనె కదండి, పల్లి నూనె కదా, చక్కగా గుమగుమలాడు. ఇక రైస్ కాగానే చేసుకుందాం. ఇదిగోండి చింతపులుసు నానబెట్టుకున్నాం కదా, చింతపండుని చక్కగా నానిపోయింది. మనం ఇలా జల్లి గిన్నెకి వేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోయింది అన్నమాట ప్రాసెస్. ఇలా పిసుక్కొని చక్కగా దీంట్లోకి వేసుకున్నాం అనుకోండి, వాటర్ కూడా దగ్గర పెట్టుకున్నాము. మనం ఆల్రెడీ దీంట్లో ఉడకబెట్టుకుంటాం కదా, వెడల్పుగా ఉంటుంది గిన్నె, చక్కగా బాగుంటుంది, సరిపోయింది. ఇవి ఒక్కసారి ఉడకబెట్టుకోవచ్చు. ఎప్పుడైనా చింతపండు పులిహారకి పులుపుగా ఉంటేనే బాగుంటుందండి. పులిహార అంటే పుల్లగా ఉంటేనే బాగుంటుంది, రుచిగా కమ్మగా. పులుపు తగ్గింది అనుకో బాగుండదండి. ఇలా చక్కగా చేసుకుంటే మొత్తం కూడా రంధ్రాల్లో కూడా చక్కగా జల్లి గిన్నె కూడా దిగిద్ది అనమాట. త్వరగా పని అయిపోతుంది. ఇంకా కళ్ళుప్పు పెట్టేసుకొని కొంచెం పసుపు పచ్చిమిరకాయలు వేసేసుకొని మనం ఉడకబెట్టుకుంటే రైస్ కాగానే కలిపేసుకుంటాం. ఇదిగోండి చింతపులుసు చక్కగా పిసికి పెట్టేసుకున్నాను. మనం వచ్చేసి కళ్ళుప్పు అన్నం సరిపోతుంది. అలాగే పసుపు వేసి ఇక పొయ్యి మీద పెట్టేసేసి ఉడకబెట్టుకున్నాం. పచ్చిమిరకాయలు వేసుకున్నాం. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాం. ఇవ్వండి మిరపకాయలు చాలా చక్కగా పొడవుగా ఉంటాయి. ఇట్లాంటి కనుక గీరే పని లేకుండా ఇంతే వేసుకోవచ్చు. ఇక వేసేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇక గీరితే మరీ తొక్కు అయిపోతాయండి. ఇంకా చక్కగా ఇది ఉడికిద్ది. ఓకేనా? ఇదిగోండి చక్కగా చింతపులుసు ఉడికిందనమాట. ఇక మనం ఇదిగోండి ఉడికినాక ఎప్పుడైనా సరే చక్కగా దీంట్లో పోసుకున్నాం అనుకోండి, తాలింపులో పోసుకుంటే బాగుంటుంది. హైలైట్ అది. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. ఇదిగోండి ఇలా పోసుకొని ఈ కొత్తిమీర కూడా ఉన్నది కదా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వేసేసుకుంటే ఇక తాలింపు రెడీ అయిపోయింది అనమాట. గుమగుమలాడేది అనమాట. ఎందుకంటే పులుపులో ఈ కొత్తిమీర కూడా చక్కగా మగ్గుతుంది అనమాట. ఇక అయిపోయింది. ఓకేనా? మనం పచ్చిమిరకాయలు కూడా తీసి విడిగా దీన్ని పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం కలుపుకునేటప్పుడు ఇక మనకు అడ్డం ఉంది చేతులు.
వేరుశనగ నూనె ఇట్లా పెట్టేసుకొని చక్కగా ఇదిగోండి. ఇప్పుడు అయిపోయింది, కలిపాను మొత్తం. చక్కగా ఇందులో వేసేసుకోండి. ఈ పచ్చిమిరకాయలు తీసేద్దాం, తర్వాత కలుపుకోవచ్చు. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మనం వేసే అవసరం లేదు. కావాలంటే సాల్ట్ కలుపుకోవటం. మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు అంటే, నా దగ్గర లేదులేండి, ఇంకా అది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని గుమగుమలాడే మనకి చింతపండు పులిహార రెడీ అయిపోయింది. చక్కగా కొంచెం కలుపుకుంటే నిదానంగా చక్కగా కలిసిద్ది అనమాట. పాల తాలికల దగ్గరికి వెళ్దాం. సగ్గుబియ్యం అండి, సగ్గుబియ్యం పెట్టానమాట, ఉడుకుతాయి అనమాట. పాల తలికలో కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి కుక్కర్లో పెట్టేశాను. అవి ఉడుకుతున్నాయి, విజిల్ వస్తుందన్నమాట. ఇక మనం పిండి కలుపుకుందాం. పాల తాలికలకి పిండి కలుపుకుందాం, ఓకేనా? ఇదిగోండి, ఇది అరిసెలకి పిండి మరగబట్టించిన తర్వాత మనం ఎక్కువ వేసుకుంటాం కదా అరిసెలకి. ఆ పిండి అయితే తడి పిండి అయితేనే పాల తలికలు బాగుంటుంది అనమాట. మనము అరిసెలు వేసుకున్నప్పుడు నానబెట్టుకునేటప్పుడు ఇంకొక సాలిడ్ ఎక్స్ట్రా వేస్తానండి ఎప్పుడైనా సరే అరిసెలకి నానబెట్టేటప్పుడు. ఇక ఆ సాలిడ్ పిండి మనకి బెల్లం కరెక్ట్గా వేసుకున్నా సరే ఎక్కువ పిండి ఉంచుకోవాలి, మిగిలించుకొని ఉంచుకోవాలి. ఒకవేళ పాకం లూజ్ అయిందంటే మళ్ళీ అప్పుడప్పుడు అరేంజ్ కాలేదు, చేసుకోలేము, కుదరదు తడిపిండి, అందుకని ఎక్స్ట్రా వేసుకుంటాం. ఇక ఆ పిండి మిగిలిందండి, ఆ పిండితో అయితేనే పాల తలికలు కరెక్ట్గా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి పిండి. అలాగే మిక్సీ పట్టేసుకుని కొంచెం పొడి పిండి యాలకుల పొడి వేసేసుకున్నాను. యాలకులు కమ్మగా బాగుంటాయి కదా, మిక్సీ పట్టేసేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, మనం గీ అనమాట, సంగంనే వాడతానండి, నెయ్యి వేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టటానే ఈ విధంగా ఉంది. నెయ్యి వేసుకున్నాం. తర్వాత ఇవ్వండి పాలు ఇట్లా కలుపుకున్నాం మొత్తం కూడా. కొంచెం ఆ కుక్కర్ విజిల్ రానిస్తే బాగా చక్కగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇవ్వండి పాలు కాగబెట్టి పాలు పోసుకుంటాను. తాలికల్లో కూడా నేను ఈ విధంగా తయారు చేస్తానండి. తాలికల్లో కూడా మనకి స్వీటు పాలు అనేది ఈ విధంగా తయారు చేస్తాను అన్నమాట. తర్వాత బెల్లం కరగబెట్టుకున్నానండి. ఇదిగోండి బెల్లం కరగబెట్టుకున్నాను. ఏమన్నా నలకల పాడు గట్రా ఉంటే ఏమన్నా వడపోసుకుంటున్నాను. చూసారా ఎంత నలకుందో. ఓకేనా? ఇదిగోండి మనం కలుపుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇంకొంచెం పొడి పిండి ఉందండి, వేసేసుకుంటాం. మనకు కొంచెం జారైంది కదా, కొంచెం పొడి పిండి ఉంది, వేసుకుంటాం. ఇదిగోండి పొడి పిండి వేసుకున్నాను కొద్దిగా. ఇదిగోండి చక్కగా ఇలా చపాతీ పిండి మాదిరిగా ఇలా కలిపి పెట్టుకుంటాం, ఓకేనా?
ఇందులో పాలు, కాగబెట్టిన పాలు, బెల్లం కరగబెట్టుకొని, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక చిటుకు సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక బియ్యం పిండి చక్కగా మనం ఇదిగోండి పిండి అలా మిగిలించుకున్నాను. అలాగే నెయ్యి అనమాట ఇలా పెట్టేసుకున్నాను. చూసారా, చక్కగా ఇలా చపాతీ పిండిలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇక మనం చక్రాల గిద్దలతో మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, చక్రాల గిద్దలకి పూలు అనేది దాంతో తయారు చేసుకుందాం. పాలు తలుపు చక్కగా. ఓకేనా? గ్యాస్ పై దగ్గరికి ఇదిగోండి పాలు పెట్టేసుకున్నాను. 5 ప్యాకెట్లు పోసుకున్నాను పాలు. చక్కగా ఈ పాత్ర పెట్టుకున్నానండి. పాలు ఇక కాగబెట్టేసుకుంటా, కొంచెం తెల్లు రానంగానే పెట్టేసుకుందాం. అంతలో మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి మనం వచ్చేసేసి ఇదిగో పాల తలకలకి ఇవి ఏర్పాటు చేయించుకున్నాం కదా, చక్కగా మన రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి అన్నమాట. మనం పూర్వీకులు మనమైతే పాల తలకలు మూకుడైతే మన అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మ వీళ్ళంతా కూడా చక్కగా మూకుడు మీద ఒత్తేవాళ్ళు అనమాట. కట్టెల పొయ్యి మీద చక్కగా పెద్ద తపాడు పెట్టేసుకొని ఒత్తేది అమ్మ కూడా. అలా కాకుండా మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం చేయలేం కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా చక్రాల గిద్దలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా ఈ పిండి ఈ విధంగా పెట్టేసుకుని అది తెల్లేటప్పుడు వత్తితే ఫినిష్, త్వరగా ఉడికిపోతాయి. పాల తరికలు రెడీ అయిపోతాయి. గుమ్మగుమ్మలాడే పాల తరికలు ఇట్లా పెట్టేసుకొని వచ్చేసుకోవడం ఈజీ ప్రాసెస్. వెతుక్కుంటాం కదా, చక్కగా ఈ పాత్ర పెట్టేసుకున్నాను. ఇంకా సరిపోద్ది అనమాట. మనం బెల్లం సిరపు తర్వాత పోసుకోవచ్చు అనమాట. మనం అయిపోయిన తర్వాత నేను ఇదిగోండి చూసారు ఎట్లా చక్కగా తెరులుతుంది. తెరిలేటప్పుడు మనము ఇదిగోండి ఇట్లా చూసారా పాత్ర ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళా కొంచెం మళ్ళీ ఉడికేటప్పుడు మళ్ళీ వేసుకున్నాం. ఇదిగోండి పిండి మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని ఈజీ ప్రాసెస్ అనమాట. చక్కగా తొందరగా అయిపోయింది. అదిగోండి మళ్ళీ ఉడికి వస్తున్నట్టు గంట పెట్టి కదపొద్దండి. ఇంక ఇట్లాగా ఉడికొచ్చినప్పుడు మొత్తం పిండి ఈ విధంగా వేసుకున్నాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు పిండి అంతా వేసాను, ఉడుకుతుంది కదా చక్కగా. ఈ పిండి లాస్ట్కి మనం గ్రేవీ కోసమని నీళ్ళు వాటర్ వేసి కలుపుకోవాలండి. లాస్ట్కి చక్కగా మనం కలుపుకుంటే గ్రేవీ అనమాట, పాల తడకల్లో గ్రేవీ కోసం. అలాగే ఇదిగోండి ఇది వచ్చేసి పరమాణం అండి, సగ్గుబియ్యం పరమాణం ఉడికింది. ఇక అది కలుపుకుందాం. బెల్లం అది వేసేటప్పుడు లాస్ట్కి ఉడికింది కాబట్టి కలుపుకుందాం చక్కగా. ఇది మొత్తం కూడా ఈ విధంగా పిసికి గ్రేవీగా తయారు చేసుకోవాలి. లాస్ట్కి వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా గ్రేవీగా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఇక మనం లాస్ట్కి పోసుకున్నాం అనమాట. ఇదిగోండి పప్పు గింజలు నానబెట్టేసుకున్నాను. ఇక కొంచెం పసుపును కొద్దిగా ఆయిల్ చుక్క వేసుకొని చిన్న కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిద్ది అనమాట. చిన్నపొయ్యి మీద ప్రక్కన ముద్దపప్పు కంపల్సరీ కావాలి కదా మనకి. పాల తలకలోకి ముద్దపప్పు నెయ్యేనండి బాగుండేది, లేదంటే మాత్రం అసలు బాగుండదు. ఇది చక్కగా ఉడికింది. పాల తలకలు ముద్దపప్పు నెయ్యే ఫేమస్ అనమాట. అట్లా అనమాట. ఇవ్వండి ఉడుకుతూ గంట పెట్టి మరీ ఎక్కువ సేపు కాకుండా చిన్న జాగ్రత్తగా.
ఇంకొంచెం ఉడకాలి. ఇట్లా చేతికి అంటుకోకుండా ఒక్క నిమిషం అట్లా ఉడికితే బాగుంటుంది. ఇదిగోండి ఇక అంటుకోకుండా కస కనకుండా ఇవి చక్కగా ఉడికినాయి. ఉడికినప్పుడు మనము ఇదిగోండి సగ్గు బియ్యం పోసుకుందాం. ఉడికినాయి కదా, చూసారా చక్కగా ఉడికిపోయింది నీట్గా. తర్వాత బెల్లం సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్ డ్రై ఫ్రూట్స్ వేసానండి, నేతిలో వేయించి వేసాను. డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా నేతిలో వేయించి వేసేసానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది అనమాట. ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసాను. ఇవ్వండి. ఇప్పుడు ఇది పిండి ఉంది కదా, ఇదిగోండి. మనకి పాల తాలికలు రెడీ. చూస్తారా, ఇక చిక్కదనం వస్తుంది. మనం ఆల్రెడీ పిండి వేసాం కదా, కొంచెం చిక్కదనం. ఒక్క నిమిషం ఉండి దించేసుకుందాం. రెడీ అయిపోయాయి పాల తలుకులు. చక్కగా ఇంకా కట్టేసేసుకున్నాము. పాల తలుకు రెండు పప్పు విజిల్స్ రాగానే కట్టేసుకున్నాం. పప్పు కూడా పెట్టే కదా కుక్కర్లో, విజిల్స్ రాగానే కట్టేసేసుకున్నాము. ఇక ఎక్కడికక్కడ నెయ్యి పాల తలకలు ఫ్రెష్గా వేసుకుంటాం. దీంట్లో వేయమండి. పాల తలకలు వేసినప్పుడు ముద్దపప్పులో నెయ్యి వేస్తాం అనమాట. అలా అనమాట కాంబినేషన్. ఓకేనా, గ్యాస్ కట్టేసేద్దాం. ఇదిగోండి చక్కగా అందరికీ పెట్టేస్తున్నాయి. ఇదిగోండి ఇవి మామూలు డోనర్స్లు అండి. నేను దర్శలు ప్రక్కన పెట్టేశాను అనమాట. ఇదిగోండి చక్రాలు చేశాను, ఇదిగోండి చక్కలు చేశాను, ఇదిగోండి పాల తలకలు, సన్నపాలు, చింతపండు పులిహార. దాదాపు 10-15 ఏళ్ళు మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నా చెయ్యి పెద్దది, అందరికీ పెడతా ఉంటారు. పెద్దల పండుగ కదండి, సంక్రాంతి. ఇదిగోండి ఇలా కవర్లకు పెట్టేసేసి పెట్టుకుంటాను. నీట్గా ఇలా పెట్టేస్తాను అన్నమాట. ఇదిగోండి ముద్దపప్పు, చక్కగా ముద్దపప్పు. తర్వాత నెయ్యి. చూసారా, ఇట్లా పెట్టేసేస్తా నీట్గా. ఇలా మూత పెట్టేసేసి ఇదిగోండి బుట్ట, ఈ బుట్టలో ఇలా పెట్టేసేస్తాను. ఇదిగోండి కవర్ అన్నీ పెట్టేశాను. ఈ కవర్ ఇట్లా పెట్టేసి ఇంతవరకు ఇచ్చేసి వస్తుంది.
భగవంతుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత పెద్దలకు కూడా పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఈ తర్వాత అందరికీ పాల తలికలు, అలాగే పులిహార, అలాగే మన చేసుకున్న పిండి వంటలన్నీ కూడా పంచి వచ్చిన తర్వాత పట్టు చీర కట్టుకొని వీడియో తీసుకుందాం అనుకున్నానండి. ఇక బాగా టైర్డ్ అయిపోయాననమాట, అలసిపోయానమాట అండి. ఇక ఆ వీడియో చేసుకోలేకపోయాను. ఇక ఈ చీరతోటే ముగిసిపోయింది నా పండుగ అనేది. ఇక మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.